నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించవమ్మా అని ఆ శారదాదేవిని అనేక విధాలుగా వేడుకున్న తర్వాత పోతనామాత్యులు అద్భుతంగా ఆ ముగ్గురమ్మలను స్తుతిస్తున్నాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ దుర్గమ్మను అద్భుతంగా బీజాక్షరాలతో ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ప్రార్థించే విధంగా అద్భుతంగా ఈ పద్యాన్ని ప్రార్థనా పద్యంగా మనకు అందించారు పోతనామాత్యులు. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్త మాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి, రక్కసి మూకలను అణచినయమ్మ, నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనస్సులలో నివసించే తల్లి అయినటువంటి మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వంలో గొప్పదనము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక అని ఆ ముగ్గురమ్మల మూల స్వరూపమైన ఆ పెద్దమ్మను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు పోతనామాత్యులు. ఆ తర్వాత హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్తంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తల్లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి, రాసిపోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి, సిరి సంపదలకు పెన్నిది, చందమామకు గారాల చెల్లెలు అంటే సముద్రంలో నుంచి